బటన్ నొక్కుడు కార్యక్రమంతో బొక్కుడు కార్యక్రమానికి జగన్ తెరలేపారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు చంద్రబాబు. కనీసం ఒక్క కాలువ కూడా పూడిక తీయలేదని, రైతులకు ఏం మేలు చేశారో చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఇటీవల 1,00,000 ఓట్ల లక్ష్యంగా ముందుకు పోయారు. నాకైతే మీరు సాధిస్తారని నమ్మకం వచ్చింది. మీ భవిష్యత్తు కోసం పనిచేయండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు తిరిగి మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపించే బాధ్యత నాది. ఇజ్రాయెల్ టెక్నాలజీ చెల్లిగాని పనిలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. నేను మైక్రో ఇరిగేషన్ కూడా తుంపర్ల సేద్యం గాని, బిందు సేద్యం గాని 100% ఎస్సీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. అది ఎందుకంటే మైక్రో ఇరిగేషన్ వల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు పొదుపుగా 3 ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు. దిగుబడి పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది. ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలనుకున్నాను. 100 నీవా నీళ్లు వీకోట వరకు తీసుకొస్తే 13% పనులు కావాలి. దుర్మార్గమైన పాలన చేయడా పని చేయకుండా మీనమేషాలు లెక్కేశారు. ఈ రోజు నేను వస్తున్నానంటే ప్రొక్లైన్లు పెట్టి కలబెడుతున్నారు. కాలువలు కలబెడితే ఏం జరుగుతుందని అడుగుతున్నా. రేపు ఎన్నికలు వస్తున్నాయి, మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశం గారు ఉండుంటే, మన పార్టీ అధికారులు ఉండుంటే 2020కే నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. పులివెందలకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. వీళ్ళ మంత్రికి కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం పైన లేదు. అందుకే మొత్తం పనులు వీళ్లే చేసి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దొంగలు వీళ్ళు ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని వచ్చి చెప్తున్నారు మీరు ఏం చేశారని. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ ఏం చేశామో. ప్రతి ఒక్క గ్రామానికి వచ్చు ఒక సిమెంట్ రోడ్డు కనబడొస్తుంది. నువ్వు నడిచేది మేము వేసిన రోడ్ల మీద, నువ్వు చూసేది మేము వేసిన ఎల్ఈడి బల్బుల దీంట్లోనే చూస్తున్నావు. ఇంకొక పక్క మీ పిల్లలు చదువుకుని నేను పెట్టే స్కూల్స్ లోనే, కాలేజీల్లోనే. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదువుకోవాలని. ఈ నాలెడ్జ్ ఎకానమీలో కుప్పం నుంచి పిల్లలు బ్రహ్మాండంగా రాణించాలని ఇక్కడ పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వడం, ఆడ పనిచేసే స్కావెంజర్కి డబ్బులు ఇవ్వడం. అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు మీరు చూశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అట్టహాసంగా బటన్ నొక్కాడు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వచ్చి ఏడుస్తూ అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లలు తీసుకుని వెళ్ళిపోమంటున్నారు, కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి గతి, లేకపోతే నేను కూడా ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదంటే భయపడద్దమ్మా, ఈ సంవత్సరం నేనే చదివిస్తా, ఆ అమ్మాయిని పూర్తిగా చదివించే బాధ్యత నాదని హామీ ఇచ్చా. అంటే రాష్ట్రంలో ఎంతమంది పిల్లలకు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టారు? బటన్ నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు. నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది. బటన్ నొక్కుడు కార్యక్రమంతో
బొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయింది.